నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. శివ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి శివ మూవీకి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, హీరో నాగార్జున గారు నటించిన మూవీ వచ్చేసి శివ. సో అదొక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు. బట్ ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి మరి ఎప్పుడు చేయబోతున్నారు, ఏంటి అనే వాటి గురించి అయితే మాకు చెప్పండి సార్. అంటే ఇప్పుడు రిలీజ్ అనేది ఒక ట్రెండ్గా మారిన సంగతి తెలిసింది. కానీ శివ రిలీజ్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి సార్? అదేంటంటే టెక్నాలజీ పరంగా చాలా మార్పులు చేస్తారు. 4K వెర్షన్ రీచ్ చేయడం అంటే డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్ను కూడా రీక్రియేట్ చేస్తున్నారు అనేది, మ్యూజిక్ కూడా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అది దీని రిలీజ్లో ఉన్న ప్రత్యేకత. ఇంకొకటి ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ స్థాపించి 50 వసంతాలు అయిన సందర్భంగా వాళ్ళ సినిమాలన్నీ కూడా రిలీజ్ చేద్దామని ప్లాన్ వేసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు శివ రిలీజ్ అనేది జరుగుతుంది. శివ రిలీజ్ అయ్యి 36 సంవత్సరాలు అయింది ఇప్పటికి. అంటే నాగార్జున గారి మరి దాంపత్యాన్ని కూడా 36 ఏళ్ళు అనుకోవచ్చు. అంటే ఆ సినిమాతోనే లవ్ జర్నీ స్టార్ట్ అయింది సార్ అమల గారు. బాటనీ క్లాస్ ఉంది, మ్యాటనీ ఆట ఉంది, దేనికో చెప్పు గురువు వాళ్ళ పాట. కాబట్టి శివకున్న ప్రత్యేకత చెప్పాలంటే నాగార్జున గారి కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఏది అంటే వచ్చే సమాధానం శివ. ఓకే. దీన్ని రిలీజ్ చేద్దామని ఆలోచన వెంకటక్నేని, నాగార్జున గారి బ్రదర్ అన్నయ్య వెంకటక్నేనికి ఆర్జీవి గారు నేను కలిసి తీసుకున్నామని చెప్పి నాగార్జున గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మీరు ఇందాక అలాంటి చెప్పారు ఈ సినిమాకున్న ప్రత్యేకత అని చెప్పేసి అని. మరి ఆ సినిమాకున్న ప్రత్యేకత ఏంటి అనేది మాకు ఇంకా చెప్పలేదు. డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టమ్స్తో వాళ్ళు దీన్ని ఏఐ టెక్నాలజీ ఉంది కదా, ఇప్పుడు ఏఐ అయితే అప్లై చేసి దీన్ని మరింత అధునాతనంగా తీర్చిదిద్దుతారు. శివ సినిమా అంటేనే సైకిల్ చైన్, ఫైటింగ్లకి సైకిల్ చైన్ అనేది ఒక ట్రెండింగ్గా మారిపోయింది. నాగార్జున ఎప్పుడైతే సైకిల్ అది పట్టుకుని ఇట్లా లాగటం, ఆ చైన్ రావటం, దాంతో బయట కూడా సైకిల్ చైన్తో కొట్టుకునే వాళ్ళు ఎక్కువయ్యారు. అవును, ఆ సినిమా బయట కూడా ఆ శివ సినిమా తర్వాత సైకిల్ చైన్ ఫైట్లు ఎక్కువైనాయి. కాలేజీల్లో కానీ స్కూల్స్లో కానీ ప్రతివాడు శివలాగా బిహేవ్ చేసేవాడు. హీరోయిజం ఎంత ఎలివేట్ అయిందో, విలన్ అంత పవర్ఫుల్ పాత్ర, అంత పవర్ఫుల్ విలన్ రఘువరన్ భవానీ. ఆడవాళ్ళ పేరు పెట్టారు, ఏంటో అర్థం కాదు. భవానీ అంటే మరి అమ్మవారి పేరు, ఆడవాళ్ళ పేరు పెట్టారు. ఆడవాళ్ళకి పెట్టినా కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని ఏమో సార్, మరి అబ్బాయిలకి విలన్ గా పెట్టడం అది అంటే ఆది పరాశక్తి కదా భవానీ అంటే, అందుకోసమని బహుశా అది పెట్టుండొచ్చు. రఘువరన్ గారు, తనికెళ్ళ భరణి గారు, జేడి చక్రవర్తి కాలేజీలో మరి కొంచెం విలన్ క్యారెక్టర్. ఎందుకంటే భవానీ మనిషిగా అతను కాలేజీ ఉండే పాత్ర. అంటే కాలేజీ గొడవలు ఎలా ఉంటాయి అంటానికి ఉదాహరణ రామ్ గోపాల్ వర్మ గారికి పేరు రావడానికి కారణం శివనే. ఆర్జీవి అంటే ఎవరంటే శివ డైరెక్టర్ అని చెప్తారు. మరి అలా ఆయన కెరీరు, ఆయనకి అవకాశం ఇవ్వటం, నాగార్జునకి అంత పెద్ద హిట్ శివ రూపంలో రావటం అనేది చాలా ప్రత్యేకంగా చెప్పాలి. ఓకే సార్, ఇంకా ఈ సినిమా గురించి ఏమైనా చెప్పాలి అంటే ఏం చెప్తారు సార్ మీరు? ఎందుకంటే అమల ఫస్ట్ టైం వాళ్ళిద్దరు కాంబినేషన్లో వాళ్ళు మరి ఆ సినిమాలో మరి లవ్ ట్రాక్ ఎప్పుడు స్టార్ట్ అయింది మనం చెప్పలేం, కానీ వాళ్ళ మధ్యలో కాలేజీ బ్యాక్డ్రాప్ స్టోరీ కానీ, వాళ్ళ బ్రదర్ సెంటిమెంట్ కానీ, కాలేజీ గొడవల్లో వెళ్ళిపోయి రౌడీగా మారటం కానీ, ఆ తరహాలోనే ఆ టైంలో వాళ్ళ పరిచయం ఎలా ఏర్పడింది. ఈ కాలేజీ గొడవల నేపథ్యంలో చాలా సినిమాలు వచ్చినాయి. శివ తర్వాత చాలా సినిమాలు వచ్చినాయి ఈ తరహాలోనే. శివకి 2 అనే ప్రయత్నం చేశారు కానీ అవన్నీ వర్కౌట్ అవ్వాల. కానీ శివనే ఎన్ని సినిమాలు వచ్చినా శివనే. అందుకనే ఒక క్లాసిక్ మూవీస్ని మళ్ళీ టచ్ చేయకూడదు. అందుకనే దీన్ని మళ్ళీ ఏం చేస్తారంటే కొత్త సీసాల పాత సారా అన్నట్టుగా ఆ శివని ఆ ఏఐ టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఏఐతో మళ్ళీ ఆర్జీవి గారు ఇన్వాల్వ్ అయ్యి దీంట్లో మళ్ళీ ఆర్జీవి గారు మళ్ళీ ఒక డైరెక్షన్ చేయటం కానీ, ఒకవేళ మ్యూజిక్ సపరేట్ ఏమైనా మారుస్తున్నారా, ట్రాక్స్ అన్ని మొత్తం మారుస్తున్నారా అంటే అందులో కొన్ని సీన్స్ కానీ చేంజ్ చేస్తున్నారా తెలియదు. మొత్తానికైతే శివ రిలీజ్కి ప్రత్యేకత ఉంది. సార్, ఈ మూవీ రావడానికన్నా ముందు అసలు ట్రైలర్ అనేది ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అంటారు? ఈ సినిమా రిలీజ్కి ఎప్పుడైనా రిలీజ్ క్లారిటీ లేదు, ట్రైలర్కి అయితే క్లారిటీ ఉంది. ఎప్పుడు అంటారు సార్? ఆగస్టు 14 నాగార్జున గారి కూలీ సినిమా ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనేది థియేటర్లో నుంచి ట్రైలర్ని చూడబోతున్నారు. ఎందుకంటే కూలీ సినిమా థియేటర్లు ఏవైతే ఉన్నాయో ఆ థియేటర్లన్నింటిలో కూడా ఆ శివ ట్రైలర్ అయితే రాబోతుంది. అది ట్రైలర్ పరంగా చూసుకుంటే ఆ ట్రైలర్తో మరి తెలిసిపోతుంది ఆ సినిమాలో దమ్ము ఎంత ఉంది, అంటే మోడర్నైజ్ చేస్తే ఎలా ఉంది దాన్ని. ఇదే పద్ధతి సక్సెస్ అయింది అనుకో, ఇప్పుడు శివ ట్రెండ్ సక్సెస్ అయితే మళ్ళీ అందరూ ఇదే ప్యాటర్న్కి వెళ్ళిపోతారు. కొంతమంది రిలీజ్ చేస్తున్నారు కానీ
ఆ క్వాలిటీ పరంగా కొంతమంది ఎఫర్ట్ ఫైనాన్షియల్గా కూడా ఎఫర్ట్ పెట్టలేని వాళ్ళు ఉంటారు కొంతమంది, వాళ్ళు తీసుకుని చేస్తున్నారు. ఓకే. కాబట్టి వాళ్ళు ఏదో 4K వెర్షన్కి మార్చి చేస్తున్నారు కానీ మిగతా ఇతరత్ర టెక్నాలజీ పరంగా చేసుకోవట్లా. వీళ్ళు ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ 50 years సందర్భంగా వాళ్ళ సినిమాలన్నింటినీ కూడా అలా చేద్దామనే ఉద్దేశంతో అందులో భాగంగానే వాళ్ళు శివాని టేకప్ చేశారు. ఓకే. ఇది ఖచ్చితంగా ఆ క్వాలిటీ పరంగా అది అద్భుతంగా ఉంటే చాలా సినిమాలు కూడా మళ్ళీ అదే ప్యాటర్న్లో వచ్చే అవకాశం ఉంది. ఓకే. సో మొత్తానికైతే శివ, కూలీ రెండు కలిసి August 14th రాబోతున్నారు. శివ ట్రైలర్ని ట్రైలర్. సో రెండు కలిసి నాగార్జున గారి కూలీ చూసే వాళ్ళకి ఇది ఒక చిన్న గిఫ్ట్ అనుకోవాలి. ఓకే. ట్రైలర్. ఓకే సార్, శివ మూవీకి సంబంధించిన విషయాల గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం. నమస్తే.